ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతోంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు. ఆ పార్టీ ఓడిపోయిన నాటి నుంచే చాలా మంది నేతలు బయటికి వెళ్లిపోయారు. పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజీనామా చేసి రాజకీయాలకి దూరమయ్యారు. ఆయన బాటలోనే తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేశారు. తాజాగా ఒంగోలు జిల్లాకు చెందిన 20 మంది కార్పొరేటర్స్ గుడ్ బై చెప్పారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పుడు అదే ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టుగా అయితే సమాచారం. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన్ని రాజశేఖర రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేతో పాటు మంత్రి పదవి కూడా చేపట్టారు బాలినేని. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసిన తర్వాత కూడా మంత్రి పదవి చేపట్టారు. అయితే ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారు. ప్రస్తుతం జనసేనని బలోపేతం చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బలమైన నేతల్ని జనసేనలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు రాఘవరావు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైన నేతగా కూడా గుర్తింపు పొందారు. 2014లో దర్శి టికెట్ టీడీపీకి సంబంధించి దక్కించుకున్నారు రాఘవరావు. ఎమ్మెల్యేగా గెలవడంతో చంద్రబాబు తన కేబినెట్లోకి తీసుకున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈయనకు సామాజిక సమీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో దర్శి టికెట్ బదులు ఒంగోలు పార్లమెంట్ సీటు కేటాయించారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో దర్శి టికెట్స్ కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇచ్చారు. అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్నారు. తాజాగా జనసేనలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధం ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు తొలుత ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1-2 సార్లు చంద్రబాబును కూడా కలిశారు. తన మనసులో ఉన్న మాటను చెప్పారైతే చంద్రబాబు నుంచి అంతగా సానుకూలత రాలేదైతే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జనసేనలో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో సిద్ధా రాఘవరావు చేరికపై స్పష్టత వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.